హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముల్లంగి ఆకుతో వేపుడు చేసుకుందామండి. పెసరపప్పు వేసుకుని వేపుడు చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ రమ్మలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ తరిగేసుకుని వేసేసుకుని వేపేసుకుందాం. అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ కలిపేసుకుందామండి ఒకసారి. అవి కూడా కలిపేసుకున్నాక నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇంక ముక్కల కింద తరుక్కున్న ఆకు ఉంది కదండి, ముల్లంగి ఆకు, దాన్ని కూడా తోటకూరలా కట్ చేసేసుకుంటామండి కాళ్ళతో కొద్దిగా. కానీ చిన్న చిన్న ముక్కల కింద తరగాలండి, లేదంటే తొందరగా వేగదు. దాన్ని ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం పెసరపప్పు, ఆకు, పోపు సామాన్లు అన్నీ కలిసిలాగా కలిపేసుకున్న తర్వాత అది బాగా కొంచెం మగ్గింది అన్నప్పుడు సాల్ట్ వేసేసుకోండి, దానికి సరిపడినంత. ఇందులో కారం అయితే ఏమేమి వేయమండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ. ఆకంతా బాగా మగ్గిపోవాలి. వాటర్ అయితే ఎక్కువ వచ్చేస్తుందండి దీంట్లోంచి, వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇలా వేపుడు దగ్గర పడిపోయేదాకా చేసుకోండి. రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.